వెల్కమ్ టు సింపుల్ గర్ల్స్ గోల్డెన్ స్పైరో బ్లాగ్స్. మీ దివ్య. సో ఈరోజు వీడియో ఏంటి అనేది మీకు థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు వీడియో ఏంటి అనేది. సో ఈరోజు వీడియో వచ్చేసి పెళ్లి పట్టు చీరలు కలెక్షన్ అనేది నేను మీకు చూపించాలనుకుంటున్నానండి. సో నేను ఇప్పుడు చూపించబోయే శారీస్లోని ఒక 3 శారీస్ అనేవి సేమ్ కలర్ వస్తాయండి. ఎందుకంటే డిజైన్ అది అన్నీ సపరేట్గానే ఉంటాయి, కానీ కలర్ మాత్రం దగ్గరగానే ఉంటాయి. ఆ 3 శారీస్వి ఎందుకు అంత దగ్గర కలర్స్ ఉన్నాయి అంటే మేము శారీస్ అనుకోకుండా తీసుకున్నామండి. యాక్చువల్గా వేరే శారీస్ కోసం అని వెళ్ళి ఆ టైంలో ఈ పట్టు చీరలు నచ్చడంతోనే ఆ టైంలో తీసుకున్న శారీస్ అనమాట. సో అందుకని చెప్పేసి కలర్స్ అనేవి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి తీసుకున్నాం, అంటే తెలియక తీసుకున్నాం. కన్ఫ్యూజ్ అయితే ఏం లేదు, కలర్స్ అనేవి ముందు ఐడియా పెట్టుకొని వెళ్ళలేదు. సో అందుకని చెప్పేసి అనుకోకుండా తీసుకున్నా కాబట్టి దగ్గర కలర్స్ అయిపోయాయండి. సో ఇంతకీ శారీస్ అనేవి ఎక్కడ తీసుకున్నాను అంటే మనకి వేరే ప్లేసెస్ నుంచి శారీస్ అనేవి తీసుకొచ్చి ఇంట్లోనే సేల్ చేస్తారండి. మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, పండా అంటారు కదండి. సో వాళ్ళనమాట. మేము అన్నయ్య దగ్గర నుంచి చాలా ఇయర్స్ నుంచి మేము అన్నయ్య దగ్గర చీరలు అనేవి తీసుకుంటున్నాము. సో ఇప్పుడు నా పెళ్లి పట్టు చీరలు అన్నీ కూడా అన్నయ్య దగ్గర తీసుకున్నవేనండి. యాక్చువల్గా ఏంటి అంటే మమ్మీ ఒకసారి బడ్జెట్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి మమ్మీ ఇయర్లీ ఒక్కొక్క శారీ అనేది పెళ్లి కోసమని తీసి పెట్టారనమాట. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క శారీ అనేది తీసి నాకు పెళ్ళి కోసం పెట్టారనమాట. సో అలా ఇప్పుడు మ్యారేజ్ టైంకి శారీస్ అన్నీ సెట్ అయ్యాయండి. సో ఒక్కసారి తీసుకోవాలి అంటే బడ్జెట్ ఎక్కువైపోతుందని చెప్పేసి మమ్మీ ఇలా ముందుగా తీసుకున్నారు. యాక్చువల్గా మ్యారేజ్ విషయంలో కొంతమందికి కొన్ని ఒపీనియన్స్ ఉంటాయండి. కొంతమంది పసుపు దంచాక కొంటారు, కొంతమంది ముందుగా కొంటారు. సో ఎవరి ఇష్టాలు వాళ్ళవండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది చూసేయండి. సో ఈ శారీ వచ్చేసి అమ్మమ్మ పెళ్లి కూతురు చేసినప్పుడు ఇవ్వడానికని తీసుకున్నారండి. అంటే అమ్మమ్మ సైడ్ నుంచి చీర ఇస్తారంట కదా, సో అందుకని చెప్పేసి అమ్మమ్మ తీసుకున్నారనమాట ఈ శారీ నా కోసం. శారీ అంతా సేమ్ ఇలాంటి డిజైనే వస్తుందండి, సేమ్ బుటాది వస్తుంది. దీనికి ఇంకా కొంచెం వర్క్ ఇచ్చారనమాట. కొంచెం శారీ అయితే బరువుగానే ఉంటుందండి. ఈ గోల్డ్ కలర్ దేమో నుంచి పళ్ళు అనమాట. పళ్ళు అది సేమ్ అలాగే వస్తుంది. నెక్స్ట్ ఇదేమో నుంచి బ్లౌజ్ అండి, పింక్ ప్లెయిన్ ఇచ్చేసారు బ్లౌజ్. దీని మీద మనం వర్క్ చేయించుకోవాలన్నమాట. అండ్ శారీ అంతా ఇలాగే వస్తుంది, మొత్తం డిజైన్ అంతా ఇలాగే వస్తుందండి. సో ఈ శారీ వచ్చేసి మ్యారేజ్ తర్వాత ఇంకా ఫంక్షన్స్ ఉంటాయి కదండి, సో దానికోసం అని చెప్పేసి శారీ తీసుకున్నాం అనమాట. ఇది శారీ అంతా ఇలానే వస్తుందండి. అండ్ ఆ గ్రీన్ కలర్ది చూపిస్తున్నాను కదా, అది పళ్ళు అండి. చూసారా, పళ్ళు అనమాట ఇదంతానా. శారీ అయితే చాలా లైట్ వెయిట్ అండి, చాలా బాగుంటుంది. ఇది ప్లెయిన్ వచ్చేసింది అనమాట. సో బ్లౌజ్ అనేది మనకి గ్రీన్ కలర్ ప్లెయిన్ వచ్చేసింది. దీనికి కూడా మనం వర్క్ చేయించుకోవాలన్నమాట. ఈ శారీ వచ్చేసి పెళ్లి కూతురుని చేసినప్పుడు కట్టుకోవడానికి అనమాట. అప్పుడు కట్టుకోవడానికని తీసుకున్నాను. అంటే ఫస్ట్ పెళ్లి కూతురుని చేసేటప్పుడు ఎల్లో కలర్ కట్టుకుంటే మంచిదని చెప్పేసి ఆ సెంటిమెంట్తో మమ్మీ తీసారండి శారీ అంతా ఇలానే వస్తుందండి. ఈ శారీ కూడా చాలా లైట్ వెయిట్ అండి, చాలా బాగుంటుంది అనమాట. అండ్ దీని బ్లౌజ్ నేను మీకు క్లియర్గా చూపించలేకపోయాను. ఇది బ్లౌజ్ అండి, బ్లూ కలర్ది ప్లెయిన్ ఇచ్చేసాడు అనమాట. బ్లౌజ్ చూపిస్తున్నాను కదా, ఇదే అనమాట బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి. ఈ శారీ వచ్చేసి ఎంగేజ్మెంట్ కోసమని తీసుకున్నానండి. ఇది కంచిపట్టు చీర అనమాట. సో శారీ అంతా ఇలా సేమ్ డిజైన్ వస్తుందండి. అండ్ దీని బ్లౌజును పళ్ళు వచ్చేసి నేను మీకు వీడియోలో చూపించలేకపోయానండి. నా ఎంగేజ్మెంట్ వీడియోలోని నేను మీకు ఫుల్గా చూపిస్తాను అనమాట. చూసారు కదండి, శారీ మొత్తం ఇలా సేమ్ డిజైన్ వస్తుందండి.
ఈ శారీ వచ్చేసి ప్రధానంకి తీసుకున్నానండి, ప్రధానం చేసేటప్పుడు కట్టుకోవడానికి అన్నమాట. ఇది కూడా కంచిపట్టు చీరేనండి. సో శారీ అంతా ఇలా బుటా వస్తుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి. పళ్ళు అంతా ఇలా గోల్డ్ కలర్ వచ్చిందనమాట. సో శారీ అంతా ఇలా వస్తుందండి, సేమ్ డిజైన్ అనమాట, బుటా వస్తుంది. ఇది కూడా లైట్ వెయిట్ శారీ అనండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అన్నమాట. ఈ శారీ వచ్చేసి పెళ్లి టైంకి కట్టుకోవడానికి అని తీసుకున్నానండి. ఇది వచ్చేసి అమ్మమ్మ కాశీ నుంచి తెచ్చారండి, కాశీ పట్టు చీర అనమాట. ఈ శారీ అంతా మీకు సిల్వర్ జరీ వర్కే వస్తుందండి, ఇలా చిన్న బుటా వస్తుంది అనమాట. మొత్తం అంతా సిల్వర్ జరీ వర్కే వస్తుందన్నమాట. అమ్మమ్మ ఎంతో ఇష్టంగా అంత దూరం నుంచి కాశీ నుంచి తెచ్చారండి. సో అందుకనే చెప్పేసి ఇది పెళ్లిపేట్ల మీద కట్టుకుంటానమాట. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఇచ్చేసారు, దీనికి వర్క్ చేయించుకోవాలి. అండ్ ఇది సిల్వర్ జరీ వర్క్ చూపిస్తున్నాను కదండి, ఇది వచ్చేసి పళ్ళు అన్నమాట. చాలా చాలా బాగుంటుందండి, సిల్వర్ జరీ వర్క్ చాలా బాగుంది సారీ. ఈ కాశీ పట్టు చీర అమ్మమ్మ 5 years బ్యాక్ తెచ్చారండి, అయినా పాడవకుండా ఇలా ఎంత బాగా ఉంది అంటే, నేను శారీస్ని, ఈ శారీయే కాదండి ఏ పట్టు చీర అయినా ఇలా క్లాత్లోనే కట్టేసి మనం పెట్టుకోవాలన్నమాట. అప్పుడు శారీ అనేది పాడవకుండా ఎన్నాళ్ళైనా ఉంటుంది. ఈ విషయం నాకు తెలియదండి, మేము తీసుకుంటాం కదా శారీస్, ఆ అన్నయ్య చెప్పారనమాట. శారీస్ అనేవి ఇలా క్లాత్లో కట్టేసి మనం బీరువాలో పెడితే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుందని చెప్పేసి ఒక 2 months 3 months మధ్యలోని తీసేసి, అంటే ఒక 2 to 3 months అలా అయిన తర్వాత శారీ తీసేసి కొంచెం ఎండలో పెట్టేసి, అంటే మనం మడతలు మళ్ళీ మార్చకూడదండి. మడతలు మారిస్తే మనం శారీ కట్టుకునేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది అనమాట. సేమ్ అలా తీసుకెళ్ళి ఎండలో పెట్టేసి మళ్ళీ తీసుకొచ్చి క్లాత్లోని ఇలాగా కట్టేసి పెట్టేస్తే శారీ అనేది, పట్టు శారీ అనేది పాడవకుండా ఎన్నాళ్ళైనా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ శారీ అనేది ఇలా క్లాత్లో కడుతున్నాను. నేను ఇలా ప్యాక్ చేసుకుని క్లాత్లోని ప్యాక్ చేసేసి బీరువాలో పెట్టేస్తానండి. సో ఎన్నాళ్ళైనా మనకి శారీ అనేది పాడవకుండా ఉంటుందన్నమాట.